వెల్కమ్ టు ది పాయింట్. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత మినిమం ఒక 500 సంవత్సరాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణ కళ సాకారమైంది. సో దేశవ్యాప్తంగా కూడా అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంత ఘనంగా జరిగిందో అంత చూసాం. సో నూతన ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని చూసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులంతా కూడా సంబరాలు చేసుకున్నారు. అయితే ఇందులో భాగంగా చైనా సైనికులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన ఒక వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సో చైనా ఆక్రమణలకు ప్రయత్నిస్తూ ఉంటుంది. పర్టికులర్గా సైనికులు అనేసరికి ఆ మధ్యన ఒక వార్ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చైనా సైనికుల నోట కూడా జై శ్రీరామ్ అనే పదం రావడంతో ఇప్పుడు ఆ వీడియో అయితే వైరల్ అవుతోంది. వాస్తవాధీన రేఖ వెంట భారత సైన్యంతో కలిసి చైనా భద్రతా దళాలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. భారత్ చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం మనకు తెలిసిందే. సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాల సైనిక అధికారులు కూడా ఎన్నోసార్లు చర్చలు జరుపుతున్నారు. కానీ శాంతి దిశగా అయితే ముందుకు వెళ్ళిన పరిస్థితి లేదు. ఈ క్రమంలో తాజాగా అక్కడ ఇలాంటి ఒక ఘటన వెలుగు చూడటం పైన అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జై శ్రీరామ్ నినాదాన్ని ఎలా ఉచ్చరించాలనే విషయాన్ని చైనా భద్రతా దళాలకు భారత సైనికులు నేర్పిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అందుకు తగ్గట్లుగానే చైనా సైనికులు కూడా జై శ్రీరామ్ అంటూ నామస్మరణ చేయటం కనిపించింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అనే విషయంపైన స్పష్టత లేకపోయినా చైనా సైనికుల నోట కూడా జై శ్రీరామ్ అంటూ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన సందర్భంగా రావటం మాత్రం కొంత స్నేహపూర్వక వాతావరణానికి దారితీస్తుందని అయితే ఆశిస్తున్నారు.